హాయ్ ఆల్, ఐఎమ్ గెట్టింగ్ రెడీ ఫర్ ది బర్త్డే పార్టీ విత్ సింపుల్ మేకప్. సో నా లుక్ ఎలా ఉందో చూసేసేయండి. ఇది ప్రైమర్. సో ఇది అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో మనం మేకప్ అప్లై చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా మనం ఫేస్ మీదనే సెట్ అయిపోతుంది ఈ ప్రైమర్ అప్లై చేయడం వల్ల. సో దీనివల్ల యూస్ ఏంటంటే స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. మన పోర్స్ కూడా రెడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది ఈ ప్రైమర్ అప్లై చేయడం వల్ల. సో నేనైతే ఎప్పుడు డైలీ మేకప్ అప్లై చేసే ముందు ఈ ప్రైమర్ అయితే ఖచ్చితంగా అప్లై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. సో అండర్ ఐ బ్లాక్ స్పాట్స్, మనకి డార్క్ సర్కిల్స్ అనేవి చాలామందికి ఎక్కువగా ఉంటాయి కదా. సో అవి అలా ఉండడం వల్ల బాగోదు ఫేస్. సో మనం వాటిని కవర్ చేయడానికి, కవర్ చేయడానికి సో మన మేకప్లో యాజ్ పార్ట్ ఆఫ్ మేకప్ మనం కన్సీలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో అది అప్లై చేయడం వల్ల మనకి అవైతే కొంచెం కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. నేనైతే ఇక్కడ ఫిట్ మీ ఫౌండేషన్ అయితే యూజ్ చేసేస్తున్నాను. సో నాకు ఇది నా ఫేస్కి ఇది చాలా బాగా సెట్ అయింది. సో నేను ఫిట్ మీ యూజ్ చేస్తాను ఎప్పుడు ఫౌండేషన్. సో కాంపాక్ట్ అయితే నేను అప్లై చేయడం లేదు ఇక్కడ. సో జస్ట్ నార్మల్ పౌడర్ అప్లై చేస్తున్నాను. సో నాకు నార్మల్ పౌడర్ అప్లై చేయడం వల్ల నాకు ఫేస్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ది నార్మల్ పౌడర్. సో నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే శారీతో స్టిచ్ చేంజ్ చేసుకున్నాను. సో బర్త్డే పార్టీ కదా, సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ అవుట్ఫిట్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను. దట్టు సెలబ్రేషన్స్ ఇన్ విలేజ్ కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నాను. సో మ్యాచింగ్ స్టిక్కర్స్ టు అండ్ ఇది వచ్చేసి ఐబ్రో బ్రష్ అండి. సో కొంచెం ఇది వేసుకోవడంలో కొంచెం బ్రాడ్గా అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అప్లై చేసిన. సో నాకు ఈ డ్రెస్కి తగ్గట్టు కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుందని చెప్పి బ్రైట్గా ఉన్నది వేసేసుకుంటున్నాను. దాని తర్వాత జెల్ అప్లై చేస్తున్నాను. సో నైట్ పార్టీ కాబట్టి కొంచెం షైన్గా వస్తాయి మన లిప్స్. సో లాస్ట్లో జెల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ నల్ల పూసల దండ. సో చాలా సింపుల్గా ఉంటుందని ఈ డ్రెస్లోకి అయితే సెట్ అయిపోతుంది వేసుకుంటున్నాను. సో పార్టీ వచ్చేసి విలేజ్లోనే కాబట్టి సో దాని తగ్గట్టు కూడా మనం కొంచెం రెడీ అవ్వాలి. సో దానివల్ల నేను గోల్డ్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను, బుట్ట ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్. సో ఇదండి నా ఫైనల్ అవుట్ఫిట్. సో నా ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందో ఫర్ ది బర్త్డే పార్టీ. సో ప్లీజ్ టు కామెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంతకీ బర్త్డే ఎవరిదో చెప్పలేదు కదా, మా ఆడపడుచు మనవడిది, తన ఫస్ట్ బర్త్డే. సో చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ చూడండి మై క్యూటీ పై రీతు బేబీ వాడితో తెగ ఆడేసుకుంటుంది. ఓకే, సో వెళ్ళినప్పటి నుంచి వాడితోనే ఆడుకుంటుంది. సో చికెన్ బిర్యానీ పెట్టారు, మంచిగా కుమ్మేశాను. అండ్ ఇక్కడ చూసి వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్. ఓకే, సో వీళ్ళతో కూడా సరదాగా అక్కడ నిల్చుకొని తినేసాం. సో వాళ్ళైతే ఫుల్గా మెక్కి పడేశారంట. చాలా బాగుంది అని చెప్పారు. సో సో ఇలా అండి, ఇలా జరిగింది బర్త్డే పార్టీ అయితే. ఓకే, నా ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను అండ్ మా రిలేటివ్స్ని మీట్ అయ్యాను. సో చాలా బాగా జరిగింది బర్త్డే పార్టీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.